రామగుండంలో రౌడీ గూండా పాలన కొనసాగుతోంది. గూండాయిజాన్ని పెంచి పోషించేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరింపులు గురిచేస్తోందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడం ఖాయమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ గారు అన్నారు. సోమవారం సాయంత్రం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులను బెదిరించి ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తుండడం దుర్మార్గమన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరింపులు చేస్తూ నామినేషన్ విత్డ్రాల్ చేయించడం కాంగ్రెస్ పార్టీలో చర్చించుకోవడం జరుగుతుందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు విస్మరించిన కాంగ్రెస్కు ఓటు అడిగితే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు అడగాలంటే తప్పు ఒప్పుకొని ముక్కు నేలకు రాయాలని, ఆ తర్వాత ఓటు అడగాలన్నారు. రామగుండం నియోజకవర్గాన్ని తమ హయాంలో అభివృద్ధి పదంలో నడిపించామని, ఈ ప్రాంతానికి మెడికల్ కళాశాల 500 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత తమదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈ కూల్చివేతలు ఆగుతాయి. లేకపోతే మీ వాడలోకి బుల్డోజర్ వస్తుంది, మీ ఇండ్లను కూల్చివేస్తారు. నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే ఇటువంటి నియంత పాలన నడవకుండా అడ్డుకట్ట వేస్తాం. తప్పకుండా మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా 60 డివిజన్లలో తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని నేను ఈ సందర్భంగా సవినంగా మనవి చేస్తూ, మేము ఇచ్చినాం 40,000 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినాం, 7 వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసినాం, ఎస్టీపీలు నిర్మాణం చేసినాం, ఓపెన్ జిమ్లు నిర్మాణం చేసినాం, పార్కులు నిర్మాణం చేసినాం. ఇట్లా అనేక పథకాలు. రామగుండం కార్పొరేషన్లో నెలకు ₹1 కోటి పట్టణ ప్రగతి కింద నిధులను తెచ్చినాం. వ్యాన్లను ఏదైతే పారిశుద్ధ్య వాహనాల కోసం రిక్షాలు గతంలో ఉంటే ట్రాలీలను ఏర్పాటు చేసినాం. ఇలా ఉచిత అంతిమ యాత్రలను ప్రారంభం చేసినాం. ఇవాళ పరిస్థితి ఏంది? ఒక అంతిమయాత్ర గరిబోలు చేసుకోవాలంటే 20-25 వేల పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి. రేపు మేయర్ బీఆర్ఎస్ పార్టీ అయిన తర్వాత ఉచిత అంతిమ యాత్రలను మళ్ళీ ప్రారంభం చేస్తాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి వాడలో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభం చేస్తాం. మేము మినరల్ వాటర్ ప్లాంట్లు పెడితే వాటన్నిటిని కూడా బంద్ అయిపోయినాయి. ఈ యొక్క ప్రాంతంలో తప్పకుండా కేసీఆర్ గారు ఆనాడు ఒక పట్టణంలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలకు మేము మన ఫైన్ క్లైన్లో ₹1,40,00,000 పెట్టినాం. దాంట్లో వెంటనే ప్రారంభం చేసే విధంగా చేస్తాం. అక్కడనే పార్కింగ్ కాంప్లెక్స్ను మేయర్ అయిన తర్వాత వెంటనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా నాన్ వెజ్ మార్కెట్ను దాన్ని కూడా అడ్డగుంటపల్లిలో పూర్తి చేస్తాం. సిక్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి నాన్ వెజ్ మార్కెట్ను పూర్తి చేస్తాం. ఈ విధంగా ప్రతి కుల సంఘానికి భవనాలు నిర్మాణం చేస్తాం.